అందరికీ నమస్తే అండి. రాజకీయం అనేది చాలా సెన్సిటివ్. సో ఇందులో పార్టీల్లో ఉండే నాయకులు, ఆ పార్టీలు అంటే కొంతమంది నాయకులకు ఎమోషన్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి, అన్ని రకాలుగా పార్టీకి కమిటెడ్గా అండ్ లాయల్గా ఉంటారు. కొంతమంది నాయకులు పార్టీ నాకు ఏమైనా ఇస్తే ఉంటాను లేకపోతే లేదు అనేటట్టు ఉంటారు. సో ఇలా 2-3 రకాల నాయకులు ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా జాగ్రత్తగా, డిసిప్లైన్గా, కమిటెడ్గా, లాయల్గా పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అది చంద్రబాబు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. ఆ పార్టీ నిర్మాణం కూడా అలాగే ఉంటుంది. దిగువ స్థాయి కేడర్ నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు. అయితే ఎందుకో 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన కమిటెడ్ నాయకులకు, పార్టీలో మొదటి నుంచి కూడా పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న నాయకులకు ఎక్కడో చిన్న చూపు చూస్తున్నారేమో, అన్యాయం జరుగుతోందేమో అనే ఆవేదన ఉంది లోపల. అది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది ఎనీ టైం అంటే కొంతమంది నాయకుల్లో అసమ్మతి ఉంది. సింపుల్గా చెప్పుకోవాలంటే కొంతమంది నాయకుల్లో, కీలక నాయకుల్లో ఒక రకమైన అసమ్మతి ఉంది, ఒక రకమైన వేడి ఉంది, ఒక రకమైన వ్యతిరేకత ఉంది. అది ఇప్పుడప్పుడే బయటపడరు, కానీ ఎనీ టైం ఎప్పుడో ఒకసారి ఒకేసారి బయట పెట్టే అవకాశం ఉంది. టైం చూసుకొని బయట పెడతారు. అందులో కొన్ని సహేతుకమైన కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి 2020లో మాచర్లలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడ టీడీపీ వాళ్ళని నామినేషన్లు కూడా వేయనివ్వట్ల, వైసీపీ వాళ్ళు రౌడీజం చేస్తున్నారు. సో దాన్ని అడ్డుకోవడానికి టీడీపీ వాళ్ళకి రక్షణగా తెలుగుదేశం పార్టీ 3 నాయకుల్ని మీరు మాచర్ల వెళ్ళండి అని పంపించింది. అందులో బోండా ఉమ గారు ఉన్నారు, అండ్ బుద్ధా వెంకన్న గారు ఉన్నారు, అండ్ దేవినేని ఉమా గారు కూడా ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురిని మాచర్లు పంపిస్తే అక్కడ వాళ్ళు మాచర్లు ఎంటర్ అయినప్పుడు తురకా కిషోర్ అనే వ్యక్తి ఒక రోకల బండి లాంటి పెద్ద రాడ్ ఒకటి తీసుకొని ఆ కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళ ముగ్గురు ఇంకా ప్రాణాపాయం అంటే త్రుటిలో తప్పించుకొని అక్కడ నుంచి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళది అధికారం, వైసీపీది అధికారం, వాళ్ళు బరి తెగించున్నారు, ఏం చేస్తారో తెలియదు. ఓపెన్గా అందరూ చూస్తుండగానే ఏదో సినిమాల్లో రౌడీయిజం జరిగినట్టుగా వాళ్ళ కార్లు పగలగొట్టి వాళ్ళని కొట్టబోయారు. సో ఇంకా దేవుడా అనుకుంటూ అక్కడ నుంచి వచ్చేసారనమాట. ఒక రకంగా ప్రాణాలకు తెగించే వెళ్ళారు. సో ఇప్పుడు వీళ్ళ 3 నాయకుల పరిస్థితి ఏంటి? పార్టీ అధికారంలోకి వచ్చాక బుద్ధా వెంకన్న గారు ప్రస్తుతానికి రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. ఆయనకు పదవి కూడా ఏమీ ఇవ్వాల. ఈ మధ్య ఎమ్మెల్సీ ఇస్తారేమని ఆశించారో రాలేదు. బోండా ఉమ గారు ఆయన మంత్రి పదవి ఆశించారో రాలేదు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆయన ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టాలి. గతంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా యాక్టివ్గా, చాలా హాట్ కామెంట్స్ చేసేవాళ్ళు. వైసీపీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటికాల మీద లేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అస్సలు లేదు, సైలెంట్గా ఉంటున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. నిజానికి కాపు సామాజిక వర్గంలో వైసీపీలో అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పేరు నాని గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇటు గుడివాడ అమర్నాథ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కమ్యూనిటీ పరంగా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు అంబటి రాంబాబు గారిని అడ్డం పెట్టుకొని. ఇటువైపు నుంచి దాన్ని రివర్స్ అటాక్ చేసే వాళ్ళు ఎవరు లేరు కూటమిలో ఆ కమ్యూనిటీ పరంగా. కందులు దుర్గేష్ గారు అంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు. సో నారాయణ గారు అస్సలు పట్టించుకోరు. సో ఎవరున్నారు? ఇంకా ఉన్న క్యాబినెట్లో ఎవరు లేరు. సో బోండా ఉమ లాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు నేను అంత రిస్క్ చేసినా సరే నన్ను పార్టీ గుర్తించలేదు అనేటట్టు వాళ్ళు ఉన్నారు. ఒక రకమైన అసమ్మతి. అలాగే దేవినేని ఉమ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, పదవి ఇవ్వలేదు, రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. వీళ్ళు 3 కాదు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే దాదాపుగా ఒక 20-25 మంది నాయకులు ఉన్నారండి. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు మేము రిస్క్ చేసాం, సో ఇప్పుడు మాకేమీ లేదు, రాజకీయ నిరుద్యోగులుగా మిగిలాం, పట్టించుకోవట్లేదు, కనీసం పెద్దవాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నియోజకవర్గాల్లో మాకు ప్రయారిటీ దక్కట్లేదు అనే ఆవేదన అయితే ఉంది. ఉదాహరణకు పొన్నూరు ఎమ్మెల్యే దూల్పల్లి నరేంద్ర గారు సీనియర్, 6 సార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ ఆయనకు మంత్రి పదవి లేదు. ఇస్తారో ఎవరో డౌట్. ఆయన 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడే మంత్రి పదవి ఆశించారు, అప్పుడు ఇవ్వాల. 2017లో మంత్రివర్గ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఆయనకి ఇవ్వకపోయేసరికి ఆయన అలిగాడు. ఆయన కేడర్ అందరూ అలిగి టీడీపీ ఆఫీస్ మీద దగ్గర ధర్నా చేశారు. అయినా సరే ఇవ్వలేదు, పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు వస్తుందని భావిస్తున్నారు, కానీ ఛాన్స్ అయితే లేదు. ఆయన పేరేమీ వినిపించట్లా. ఒక రకమైన అసమ్మతి ఉంది, ఒక రకమైన అసంతృప్తి ఉంది. అలాగే పార్టీలో చాలామందిలో ఉన్నారు. కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు. పల్నాడు జిల్లాలో ఒక 2 నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు.
సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 నుంచి 25 మంది ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే అవసరం కోసం చూస్తున్నారు. సో ఎన్నికలకు ముందు పార్టీలో జాయిన్ అయిన నాయకుల చేత కొంతమంది చేత విపరీతంగా ఖర్చు పెట్టించారు. ఎన్నికలకు ముందే వాళ్ళు పార్టీలోకి వచ్చారు, కానీ నీకు ఆ పదవి ఇస్తామని చెప్పి విపరీతంగా ఖర్చు పెట్టించారు. సో వాళ్ళకి అనుకున్న పదవి ఇవ్వలేదు, కమిట్మెంట్స్ నెరవేరలేదు. అలాగే ఒక విద్యాసంస్థ అధినేత ఉన్నారు, ప్రముఖ విద్యాసంస్థ అధినేత. 2014 ఎన్నికల్లో పార్టీకి బ్యాక్ ఎండ్లో పనిచేశారు, 2019లో బ్యాక్ ఎండ్లో అండ్ ఫ్రంట్ ఎండ్లో పనిచేశారు, 2024లో కూడా చాలా పనిచేశారు. నిజానికి ఆయనకి ఎంపీ సీట్ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది, ఎంపీ సీట్ ఇవ్వలేదు. ఈ కమ్యూనిటీ ఈక్వేషన్స్లో భాగంగా ఇవ్వడం కుదరలా. కానీ ఆయన చాలా ఖర్చు పెట్టారు, చాలా టైం పెట్టారు, చాలా వర్క్ చేశారు పార్టీ కోసం. గత 15 సంవత్సరాలుగా చేస్తున్నారు. సో ఆయనకు కూడా ఒక కమిట్మెంట్, రాజ్యసభ ఇస్తామని కమిట్మెంట్ ఉంది. ఇప్పుడేమో ఇస్తారో ఇవ్వరో డౌటు. ఇవ్వకపోతే అటువంటి వాళ్ళలో కొంత నిరాసక్తి ఉంటుంది కదా, నైరాశ్యం ఉంటుంది కదా. అరే నేను పార్టీ కోసం ఇంత చేశాను, ఇంత ఖర్చు పెట్టాను, నాకేం లేదా అని ఉంటుంది కదా, బాధ ఉంటుంది. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేరు, బయటపడలేరు, పార్టీ మీద అభిమానం చంపుకోలేరు, పార్టీకి కమిటెడ్గా ఉంటారు. కొంతమంది బయటపడతారు, సమయం చూసుకొని దెబ్బేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు సమయం చూసుకొని దెబ్బేయరు, సరే మన రాతి ఇంతే అనుకుంటారనమాట. సో అలా 2 రకాల వాళ్ళు ఉన్నారు. టైం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దెబ్బేద్దామని టైం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మనకు మంచి జరుగుద్దులే అని. సో అందుకే మొత్తానికి టీడీపీలో అయితే పదవుల కోసము, రకరకాల పోస్టుల కోసము, రకరకాల దీనికోసం అసమ్మతులు అయితే కొన్ని ఉన్నాయి. సో వాళ్ళు అన్ని జిల్లాల్లోనూ ఉన్నారు. నిజంగా అన్ని అర్హతలు ఉండి పదవులు రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు టైం కోసం చూస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు లడ్డూపల్లెం అని స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ వీటితో లడ్డూలు చేస్తారు. ఆర్గానిక్గా హెల్దీ ఫుడ్, హెల్దీ అండ్ టేస్టీగా. వీళ్ళు ఎక్కడ కూడా షుగర్ వాడరు, బెల్లం పొడి వాడతారు, లేదా డేట్స్ పౌడర్ వాడతారు. మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ సీడ్స్, అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, ఇలా రకరకాలు. ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలు. ఇవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ బాగుంటుంది, మంచి ట్రేలో పెట్టి ఒక బాక్స్లో పెట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడికైనా సరే ప్యాక్ చేస్తారు, హైజీనిక్ ప్యాకింగ్. అలాగే వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పొడి అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి, మునగాకు పొడి, జామాకు పొడి, డేట్స్ పౌడర్ అని, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, అలాగే రకరకాల కారపొడులు, నల్లేరు కారపొడి, బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి అని రకరకాలు ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ను విజిట్ చేసి మీరు ఆర్డర్ పెడితే 2-3 రోజుల్లో డెలివరీ వస్తుంది. ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉందండి. అండ్ కొంత డిస్కౌంట్లు కూడా ఉన్నాయి, 10% వరకు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారనమాట. థ్యాంక్ యూ.